హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క అమ్మాయి మనసులో పెళ్ళంటేనే గుబులు కదా. అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, అందరితో మనం కలుస్తామా లేదా అనేది చాలా గుబులు గుబులుగా ఉంటుంది. అసలు పెళ్ళయ్యాక వీటిని మార్చుకోనక్కర్లేదు. ఇవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పెళ్ళయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులు వస్తుంటాయి. భర్త, అత్తింటి వాళ్ళ ఒత్తిడితో, కొన్ని గొడవలెందుకులే అనే ఉద్దేశంతో తమకు తమే కొన్ని త్యాగాలు చేయడం, సర్దుకుపోవడం, ఇలాంటి వాటి వల్ల కొంతమంది మహిళలు తమ సొంత గుర్తింపును కూడా కోల్పోతుంటారు. అయితే ఇలా ప్రతి విషయంలో సర్దుకుపోవడం, మార్పులు చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తగ్గే అవకాశాలే ఎక్కువ ఉంటాయి అని, దీనివల్ల శారీరకంగా, మానసికంగాను పలు సమస్యలు ఎదుర్కొంటాము. అందుకే పెళ్ళయ్యాక కూడా అమ్మాయిలు కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోకపోవడమే మంచిది. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఉద్యోగం, అది మన ఇష్టం. సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టే అంశాలలో వృత్తి, ఉద్యోగాలది కీలక పాత్ర అదే కదా. అయితే పెళ్ళయ్యాక అత్తింటి వారి ఒత్తిడితో, ఇతర కారణాల రీత్యా వల్ల కొంతమంది అమ్మాయిలు వీటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అది కూడా ఇష్టంగానే. ఈ క్రమంలో ఇతరుల ఇష్టాలకు విలువ ఇచ్చి మన ఇష్టాలను త్యాగం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి అనేది ఆలోచించు. అందుకే ఈ విషయంలో మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే బదులు ఉద్యోగం కొనసాగించే విషయంలో మీ భర్త, అత్తింటి వారి అభిప్రాయం పెళ్ళికి ముందే తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ సంబంధం విషయంలో ఆలోచించండి. ఎందుకంటే వృత్తి, ఉద్యోగాల విషయంలోనే మీ ఇష్టాలకు విలువనివ్వని వారు ఆ తర్వాత ప్రతి విషయంలోనూ మిమ్మల్ని, మీ అభిప్రాయాలని ఎలా గౌరవిస్తారో మీరే తెలుసుకోండి. డ్రెస్సింగ్ విషయంలో తమకు నచ్చినా నచ్చకపోయినా పెళ్ళయ్యాక కొందరు అమ్మాయిలు కొన్ని అభిరుచుల్ని మార్చుకుంటారు. అలాగే డ్రెస్సింగ్తో కూడా, ఆహార అలవాట్లతో కూడా మార్పులు చేసుకుంటారు. నిజానికి దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామన్న భావనే మనల్ని ఎక్కువగా వేధిస్తుంటుంది. కాబట్టి అసభ్యంగా లేనంత వరకు అది ట్రెడిషనల్ అయినా, మోడ్రన్ అయినా చక్కటి డ్రెస్సింగ్ సెన్స్ను కొనసాగించడం మంచిది. అంతగా అవసరం అనిపిస్తే మీ అభిప్రాయాన్ని మీ భర్తతో పంచుకొని వారిని ఒప్పించవచ్చు. అలాగే ఆయన విషయాలలో మీ అభిప్రాయాలు కూడా చెప్పడం మంచిది. అలాగే పెళ్ళికి ముందు మనకంటూ కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు కదా. పెళ్ళికి ముందు మనకంటూ ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో సమయం గడుపుతూ బోల్డన్ని మధుర జ్ఞాపకాల్ని మూటగట్టుకుంటాం. అయితే పెళ్ళి తర్వాత ఒక్కసారిగా దీన్ని మర్చిపోగలి అని చెప్పే హక్కు కానీ అవతలి వారి కోసం మనకు మనమే మన స్నేహాన్ని త్యాగం చేసే అవసరం కానీ లేదంటున్నారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంకైనా, శారీరక మానసిక ఉల్లాసానికైనా మనకంటూ కొంత సమయం కేటాయించుకోవడం, నచ్చిన వారితో గడపడం ముఖ్యం. నెక్స్ట్, పెళ్ళైన బాధ్యత మారదు. పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింటి వారి గురించి పట్టించుకోనక్కర్లేదనే భావన ఇప్పటికీ కొంతమందిలో చూస్తుంటాం. నిజానికి ఇలాంటి ఆంక్షల వల్ల కొడుకులు లేని తల్లిదండ్రులు భావోద్వేగాలు చూసే వారే కరుపుతుంటారు. కానీ ఇలా ఆలోచించే సమాజాన్ని పక్కన పెట్టి పెళ్ళైన అమ్మాయిలు తమ పూర్వ బాధ్యతల్ని కొనసాగించడమే మంచిది. ఈ క్రమంలో తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడం, వృద్ధాప్యంలో వారిని చేరదీయడం, ఆర్థికంగా మీకున్న బాధ్యతల్ని కొనసాగించడం, ఉదాహరణకు పొదుపు, రుణాలు చెల్లించడం వంటివి మొదలైన విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాల్లో పెళ్ళయ్యాక తగాదాలు రాకుండా ఉండాలంటే మీ భర్తతో ముందే మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ విషయంలోనూ పెళ్ళయ్యాక చాలామంది అమ్మాయిల ఇంటి పేరు మారుతుంటుంది. ఇది పాత పద్ధతే అయినా ఈ రోజుల్లో కొంతమంది పెళ్ళైన తమ తల్లిదండ్రుల ఇంటి పేరునే ప్రతి చోట ఉపయోగిస్తున్నారు. ఇక మరికొందరు తమ పూర్తి పేరు వెనుక
తమ భర్త పేరు లేదంటే అత్తింటి వారి ఇంటి పేరును చేర్చుకుంటున్నారో సెలబ్రిటీలే కాదు, సామాన్యులు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ను కొనసాగిస్తున్నారు. వివాహం అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. వైవాహిక జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ముందుకు సాగాలంటే భాగస్వామి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే బంధం బలపడుతుంది. ఎలాంటి కష్టాలు లేకుండా ముందుకు సాగుతుంది. పెళ్ళైన తర్వాత ప్రతి జంట జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఈ మార్పుల్లో కొన్ని సంతోషాన్నిస్తే మరికొన్ని ఇబ్బందులుగా ఉంటాయి. పెళ్లి తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితం, కొంత జీవితం కాస్త ఇబ్బందిగానే చాలా మార్పులుంటాయి. ప్రతి వైవాహిక జీవితం ఈ మార్పులు ప్రమాణాలను దాటిన తర్వాత ఆలుమగల బంధం మధురంగా మారుతుంది. పెళ్ళైన ప్రతి జంట జీవితంలో ఇలాంటి మార్పులుంటాయి. పెళ్లి తర్వాత చాలామంది ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. ఇంతకుముందు మీ కుటుంబం, స్నేహితులు, ఆఫీసు మీ ప్రాధాన్యత. కానీ వివాహం తర్వాత మీ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. అమ్మాయిలకు కాస్త ఇబ్బందే. వివాహం తర్వాత అమ్మాయిల విషయంలోనే ఎక్కువగా మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పుట్టింటిని వదిలి మరో ఇంటికి వచ్చినప్పుడు ఆరంభంలో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దీంతో వారి మనసులో ఎన్నో ఆందోళనలు మొదలవుతాయి. ఆరంభంలో కొంత కష్టంగాను అనిపిస్తుంది. తర్వాత అదే సర్దుకుంటుంది. వైవాహిక జీవితం ప్రారంభంలో బలాలు, బలహీనతలను భాగస్వామితో పంచుకోవాలి ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎవరికి చెప్పని విషయాలను వారికి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వివరాలను పార్ట్నర్తో పంచుకున్నప్పుడు అవి మన బంధానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తాయో లేదో చూసుకోవాలి. అన్నిటినీ వేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. భారతీయ హిందూ సాంప్రదాయ కుటుంబాలలో అత్తాకోడళ్ళ మధ్య బంధం అనుకూలంగా ఉందనే భావం చాలామందిలో ఉంటుంది. కొత్తగా మెట్టింట్లో అడుగుపెట్టే కోడల్లో కూడా ఈ భావన ఉంటుంది. వివాహానికి ముందే జీవిత భాగస్వామి కుటుంబం గురించి ఇలాంటి అపోహ కలగడం సహజం. అలాంటి భావన లేకుండా భాగస్వామి కుటుంబంతో కలిసిపోవాలి. మీ జీవిత భాగస్వామిలో ఏదైనా అలవాటు మీకు నచ్చకపోతే వెంటనే దాన్ని మార్చమని పట్టుపడకండి. కొంత సమయం ఇవ్వండి. మీరు చిన్న విషయాలకు ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ వంటి చిన్న పదాలకు నిజ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వాటికి అప్పుడప్పుడు ఉపయోగిస్తూ మీ భాగస్వామిని మంచిగా చేసుకోండి. భాగస్వామితో గడపడం ఎక్కువగా కుదరకపోతే మీ కోరికను వారికి సావధానంగా తెలియజేయండి. నిందించడం లేదా కోపం తెచ్చుకోవడం వంటివి చేయడం మానేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.